మీరు సింగిల్ డేలోనే కంప్లీట్ చేయండి అంటే వాళ్ళు 3 months ఎగ్జామ్స్ను పోస్ట్ పోన్ చేసుకొని సింగిల్ డేలోనే ఎగ్జామ్స్ కంప్లీట్ చేసి దాని రిజల్ట్ ఇచ్చి దాని ప్రాసెస్ తీసుకుని వెళ్తా ఉన్నారు. మరి అలా నేషనల్ లెవెల్లో జరిగేటువంటి పీజీ నీట్ ఎగ్జామ్ని కూడా ఇలా సెషన్ల వారీగా జరగకుండా చేసినప్పుడు మీరు డిస్ట్రిక్ట్ లెవెల్లో జరగాల్సినటువంటి ఒక సెలక్షన్ కమిటీకి సంబంధించినటువంటి ఎగ్జామ్ డిఎస్సి ఎగ్జామ్ని మీరు నార్మలైజేషన్ అని చెప్పి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఇంటర్నేషనల్ లెవెల్లో అని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి పిల్లకాయలకి తీవ్రమైనటువంటి అన్యాయం చేసినటువంటి పరిస్థితి ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు లేదో, ప్రతి ఒక్క దాంట్లో కూడా పబ్లిసిటీ. నేను మీకు ఇప్పుడు ప్రధానమైనటువంటి ఒక ఇష్యూని తీసుకొని వస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు ఈ పబ్లిసిటీకి ఎంత ప్రయారిటీ ఇస్తా ఉన్నారంటే, పుష్కరాలు జరిగితే కూడా పబ్లిసిటీ, కొన్ని 100 మంది చచ్చిపోయినా పర్వాలా, పెన్షన్లు ఇచ్చినా కూడా పబ్లిసిటీ. సుమారుగా ఇప్పటికి 16 నెలల నుంచి పెన్షన్స్ ఇస్తా ఉన్నారు. ప్రతి ఇంటికి 20 మంది 25 మంది వెళ్ళి వాళ్ళకి పెన్షన్స్ ఇచ్చి దాన్ని ఫోటోలు వీడియోలు తీసుకొని వీళ్ళేదో వీళ్ళ సొంత డబ్బులు ఇచ్చినట్టుగా దాన్ని పబ్లిసిటీ చేసుకుంటారు. ఒక నాయి బ్రాహ్మణుడికి కనుక ఒక 2 సెంట్ల స్థలం ఇస్తే దానికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి దాన్ని ఒక షూట్ చేసి దాన్ని ఒక ఈవెంట్ లాగా చేసి దాన్ని పబ్లిసిటీ చేసుకుంటారు. ఇవన్నీ కూడా ఎంత అసహ్యంగా ఉన్నాయంటే, ఇప్పుడు ప్రధానంగా డిఎస్సికి సంబంధించి సుమారు 16,000 ఉద్యోగాలు కనుక మీరు ఫిలప్ చేస్తే, నిన్నటి రోజున దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ పూర్తి చేస్తే ఆ 16,000 మందికి మీరు ఏం చేయాలా? ఎప్పుడు కూడా దేశంలో ఎక్కడైనా ఏ రాష్ట్రంలోనైనా కూడా, మన రాష్ట్రంలో కూడా ఇంతకు ముందైనా ఏ విధంగా జరుగుతుంది ప్రాసెస్? ఆ డిఎస్సిలో సెలెక్ట్ అయిన వారికి ఆ డిఈఓ ఆఫీస్లో వాళ్ళందరికీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తే వాళ్ళు వెళ్ళి స్కూల్లో జాయిన్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తా ఉన్నారో తెలుసా? ఈ రేపటి రోజున అంటే ఎల్లుండి ఆయన తాడేపల్లిలో వీళ్ళందరికీ కూడా స్టేట్లో ఉన్నటువంటి 16,000 మందికి ఆయన అక్కడ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తారంట. దానికోసం ఏం చేస్తున్నారు? ఈ రోజు అందరికీ కూడా ఒక మెసేజ్ అన్నది పెట్టినారు. డిఎస్సిలో ఎలిజిబుల్ అయిన వాళ్ళందరికీ కూడా, సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా ఏమనుంది, నెల్లూరు జిల్లాలో ఉండే వాళ్ళందరూ కూడా సెలెక్ట్ అయిన వాళ్ళంతా గొలగముడికి రావాలంట ఈరోజు సాయంత్రానికి. అక్కడికి వస్తే అక్కడ నైట్ హాల్ట్ అక్కడే ఉండాలంట. ఏమని రాస్తున్నారు? రేపు అనగా 18/9/2025 గురువారం అందరూ 4 గంటలకి గొలగముడి ఆశ్రమానికి హాజరు కావాలా. మహిళలు వారికి తోడుగా ఒకరిని మాత్రమే తీసుకొచ్చుకోవాలా. రాత్రి అక్కడ బస చేయాలా. రాత్రి బస చేయడానికి అవసరమైన దిండు దుప్పటి మందులు మీరు తెచ్చుకోవాలా. 19వ తేదీ శుక్రవారం ఉదయాన్నే టిఫిన్ పెట్టి ఆ నుంచి తాడేపల్లికి తీసుకెళ్తాం. డిఈఓ గారు ఏర్పాటు చేసిన బస్సులోనే గౌరవ సీఎం గారి సభకు మీరు చేరుకోవాల్సి ఉంటుంది. అక్కడ మీకు ఆర్డర్ కాపీలు ఇవ్వబడతాయి. పిదప అదే బస్సులో శుక్రవారం సాయంత్రం కానీ లేదనుకుంటే శనివారం కానీ తీసుకొని వచ్చి మిమ్మల్ని నిలకాడ వదిలిపెడతాం. మహిళా అభ్యర్థులైతే వారి వెంట ఒక్కరు వచ్చే పని అయితే ఆ ఒక్కరి యొక్క ఫోటో